ఈరోజు మన బైబిల్ గ్రంథం నుంచి కీర్తనకారులు రాసిన 84వ కీర్తన 4, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరివాన దానిని దీవులతో కప్పును. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదులు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడ, శక్తివంతుడైన దేవా, మీకు అందాం. మీకు ఈ మనుషుల వర్ష వర్షాలు వాక్యంలోని మర్మంలో మాకు తెలియచేది. ఈ వర్షాల మీ శక్తితో బలంతో నన్ను నింపండి. ఈ వర్షాల ఓ మహోన్నతుడా, మీకు అందరు ఈ ధన్యకరమైన జీవితం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు దాయించండి. వినుచున్న ప్రతి బిడ్డకు దాయించండి. వీరు ఆశీర్వాదములు పొందుకొని ప్రభా ధన్యులగినట్లు మీ కటాక్షమును దాయించండి. శవాలు పర్షాలి నజేని యేసు క్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఇదిగో దావీదు మహారాజు గారు కోరా కుమార్ రాసిన ఈ కీర్తన మనం చూస్తే ధన్యులైన వారి గురించి తెలియజేస్తున్నారు. ధన్యులు ఎలా ఉంటారు, ఎలాంటి జీవితం జీవిస్తారు, ధన్యులు ఎలా అభివృద్ధి నొందుతారు, ధన్యులు ఎలా దీవించబడతారు. ఈ వర్షాలు అనేక మాట అనేక ఈ ధన్యకరమైన జీవితం వల్ల మానవుడు జరిగే లాభం ఏంటి, వాడు ఏ విధంగా దినదినము అభివృద్ధి పొంది ఈ లోక జీవితంలోను పరలోక జీవితంలోను అభివృద్ధి ఎలా పొందుతారని ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, నీ వర్షాలకు వారు నిత్యము నిన్ను స్తుతించారు. నిత్యము దేవుని మందిరంలో నివాసము చేయటానికి మనం అనుకుంటూ ఉంటాం, ఏదో ఒక రోజు దేవుని సన్నిధికి వచ్చి 1 గంట దేవుని సన్నిధిలో ఉండి వెళ్ళిపోతే మనకేదో దీవెనలు వస్తాయి, మనం ఏదో రక్షణ పడతాం, మనకేదో మోక్షం దొరికింది. లేదా ఏదో ఒక రోజు ఎక్కడికి వెళ్ళి ఒక ప్రార్థన కట్టిండే చేస్తాను, ఏ ఫంక్షన్ హాల్లో ప్రార్థన కట్టే చేస్తాను, ఎక్కడో పెద్ద కూటికిలో ఒక రోజు ఉండేస్తున్నారు. దీని వర్షాలు వరకట్టే విషయాలు అరక్షాలు ఇక్కడ ఫంక్షన్ హాల్ గురించి చెప్పలేదు. పబ్లిక్ గ్రౌండ్ గురించి కూడా చెప్పండి. ఈ వర్షాలు వరకు ఆయన మందిరమును, ఆయన దేవాలయం గురించి చెప్పబడింది. ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ఎంతమంది దేవుని మందిరంలో చేరి ఆయనను స్తుతిస్తున్నారు. అనేక మందిని ప్రోగు చేసుకుని మనం ఈ లోకంలో పెద్ద పెద్ద సభలు పెట్టడానికి మన ఫంక్షన్ హాళ్ళు, అనేకమైన పాపము జరిగే స్థలములు, అన్యాయం జరిగే స్థలములు, చెడ్డ కార్యములు జరిగే స్థలములలో మనం మీటింగులు పెట్టి దేవుని నామం అక్కడ గణపరచడానికి ప్రయత్నం చేస్తాం. చేయడం ఎంత అవమానకరమైనదంటే కోరా కుమార్ రాసిన కీర్తన రాసింది, నీ మందిరమందు నివసించువారు ఫంక్షన్ హాల్ కాదు, ఇంకో చెడు జీవన భాష. ఈ దిన ఫంక్షన్ హాల్లో ఒకటి ఉంటుంది, రేపు ఇంకో పూజ ఉంటుంది, ఇల్లులో కూడా బాల వర్షాలు ఏది పరిశుద్ధత ఉంది. చీర వర్షాలు బాగా ఆ పరిశుద్ధత లేని స్థలంలో చీర వర్షాలు బాగా వర్షాలు మానవుడు ఇదిలో నిలిపోయి అక్కడే కూర్చున్న అనేక మంది నిర్వక్షణ ఇదొక పెద్ద పండుగలాగా, లేకుంటే ఇది ఒక ఆచారం లాగా, ఇదేదో పెద్ద తిరణాల్లాగా చేస్తున్నారు. దేవుని సన్నిధి చీర వర్షాలుగా ఎలాంటి జీవితంలో జీవించాలి. ఈ వర్షాలు వరకాశన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, చీ వర్షాలు బలాలు దేవుని మందిరంలో ఆనందించట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట, దేవుని సన్నిధిలో కనిపెట్ట. నీవు ఆయన సన్నిధిలో మొదలుపెడుతుంటే నీ వర్షాలు బకాటి
ఆయన నీ ప్రక్కకు వచ్చి నిలబడి ఇవ్వచ్చేది నీ సన్నిధి, ఆయన సన్నిధిలో ఉన్న నీళ్ళు చూసి దీని వర్షాలు ప్రకాశం నిన్ను ఆశీర్వదిస్తూ ఉండేవాడు, నిన్ను దీవిస్తూ ఉంటాడు. వర్షాలు రకాలు దీని వర్షాలు ఇవాళ వర్షం మానవుడు గ్రహించలేడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ కొద్ది మందే ఉంటారు, ఎక్కడ అపరిశుద్ధత ఉంటుందో అక్కడ జనాలు విస్తృతుడిగా వెళ్తూ ఉంటారు. ఏ విషయం ప్రకాశం ఒకటే గుర్తు తిరిగి వర్షం పరిశుద్ధత ఉండకాడ భయాలు అలా ఉండలేదు. జీవులు వర్షి ప్రకాశం ఎందుకో తెలుసండి, తిరిగి వర్షం లేక వర్షం ఈ లోకము దేవుని యేసుని ద్వేషించింది. జీవ వర్షాలు అవకాశం యేసును ప్రేమించిన నిన్ను కూడా ద్వేషిస్తుంది. జీవ వర్షాల ప్రకాశం ఎవరు నిన్ను ప్రేమిస్తారు అంటే జీవ వర్షాల లోకమును ప్రేమించేవారు నిన్ను ప్రేమించి మందలు మందలుగా నీ దగ్గరికి వస్తారు. కానీ జీవ వర్షాల ప్రకారం దాన్ని చూసి నువ్వేదో వాపనుకుంటే మాత్రం జీవ వర్షాల ప్రకారం జాగ్రత్త. ఒకనొక దేవుని శీరు వర్షాలు బాగా అవకాశం దేవుని సన్నిధిలో నువ్వు లెక్క అప్పగించవలసి వచ్చింది. దీపక్షల ఈ దినంలో చాలా ఎక్కువైపోయింది దేవుడు వర్షాలు. అందుకే దినగల అనేక మంది దేవుని సన్నిధిలో మందిరంలో చిన్న మందిరం వేసుకున్న ఆ మందిరంలో ఉండి దేవుని ఆరాధించేవారు. దేవుని విషయం ఇప్పుడు ఈ వర్షం నీకు ఆరాధించడానికి స్థలం చాలేదంటే నువ్వు వర్షాలు ఆకాశం దేవుని వర్షం అపవిత్రమైన స్థలంలో నువ్వు పోయి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఈ వర్షాల వరకు అక్కడ అపవిత్రత ఉంటుంది, నువ్వు ప్రార్థన చేస్తుంది. ఈ వర్షాల వరకు ఒక వరలో 2 కత్తులు ముడతాయండి, ఒక వరలో 2 కత్తులు ముడతాయా? అపవిత్రత ఉన్న కాడ పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉన్న కాడ పరిశుద్ధత అట్లా కూడా నివాసము చేయదు. జాగ్రత్త. నేను వర్షాలు వెనక మనుషులు గొర్రెల మందలాగా పరుగులు ఎత్తమని చెప్తే నీ వర్షాలు మకాన్ని వర్షం దేవుని వాక్యకి బైబిల్ వాక్యానికి లోబడి ఇవాళ ఎంతమంది జీవిస్తున్నారు. నీ మందిరం మీద నివసించువారు ధన్యులు. దీని భాషలో వీరు మాత్రమే ధన్యులు. మందిరంలో చేరి దేవుని ఆరాధించేవారు, మందిరంకి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసేవారు, మందిరంలో నివాసం చేసేవారు, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నివాసం చేసేవారు ధన్యులు. దీని భాషలో పంచనాళ్ళ వారు ధన్యులు అని చెప్పలేదు, అక్కడ బయట కూర్చున్న వారు ధన్యులు అని చెప్పలేదు, ఇంకొకటి ధన్యులు అని చెప్పలేదు. ఎక్కడ పెట్టారండి? యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు. దీని వర్షాలు మరికి వర్షాలు ప్రకారం ఇక్కడ ధన్యకరమైన జీవితం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ విమర్శలు ఆకాశాల ఎక్కడ చెప్పినా పరిశుద్ధతల గురించే చెప్పారు. ఎవరు ఏ వ్యక్తి నోరు తెరిచి మాట్లాడడానికి అవకాశం ఉండదు. అందుకని దావీదు రాసిన కీర్తన మొదటి కీర్తనలో చూస్తే ఇక్కడ కూడా ధన్యుల గురించి రాయబడి ఉంది. చూడండి 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. విమర్శంగా బ్రహ్మాండాకర్షణ మహోన్నతులైన దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఇక్కడ ఏ రాసింది? యెహోవా ధర్మశాస్త్రం నందు దీని వర్షాన్ని బొరుకబాటి ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించగలరు? జీరో వర్షాన్ని ప్రకాశం ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉంటే దాన్ని విని ఆనందిస్తూ అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంటే వాక్యం విని గ్రహించి దాని యందు నీవు ఆనందించగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీల వర్షాలు జాగ్రత్తగా గమనించాలి. మనం ఏదో ఎవరినో మాట్లాడటం కాదు, కానీ దేవుని వాక్కును ఉన్నట్లే ప్రకటించాలి. కీల అవకాశాలు ఎవరి కోసమో కాదు, కానీ దేవుని గ్రంథమందు రాయబడిన మాటని ప్రకటించాలి. కీల వర్షాలు యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రం దాన్ని జీవరక్షణ. ఎవరు ధ్యానిస్తారు? ఆయన ఆలయంలో ఉన్నవారు ధ్యానిస్తారు. శివరక్షణ ఆయన సన్నిధిలో కూర్చున్నవారు ధ్యానిస్తారు. వారు ఎవరంటండి? ధన్యులు. జీడి వర్షాల వరకు అలాంటి వర్షాలు వర్షాలు. ఈ ధన్యకరమైన జీవితం మానవుడికి కావాలి. జీడి వర్షాలు వరకచ్చి మనుషులు ఏదో ఈ లోకంలో వచ్చారు చెప్పారు వర్షాలు వరకచ్చి నీకు కష్టం కీల వర్షాలు. ఇదిగో నేను మీతో ఉంటాను, మీతో ఇది చేస్తాను, అది చేస్తాను, దీని వర్షం. ఇవన్నీ ఒట్టి మాటలే. దేవునికి విధేయకరమైన మాట ఏంటంటే నోటి భాష్యాలు దేవుని మందిరంలో నివాసం ఉంది. ఆయన ధర్మశాస్త్రాలు ఇస్తూ ఇదిగో వాక్యం విని వాక్యములకు లోబడి వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు. అలా కాకుండా ఇష్టానుసారంగా ఉన్నవారు ధన్యులు జీవవర్షాలు. ఈ ధన్యులు ఎలా ఉంటారో తెలుసండి. తర్వాత వచ్చిన రాయబడి ఉంది, వారు నిత్యము నిన్ను జీవవర్షాలు. దేవుని సన్నిధిలో వారు ఎవరిని స్తుతిస్తారండి? దేవుని స్తుతిస్తారు. పక్షాలు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారండి? ఆ కాసేపు ఉన్నాక వెళ్ళిపోతారు కదండి, వెళ్ళిపోతారు. మరికొద్దిసేపు కొంతమంది వస్తారు, వాళ్ళ భక్తి చేసుకుంటారు. ఇంకో తర్వాత ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అంటే ఏం జరుగుతుంది? పరిశుద్ధ స్థలమా? పరిశుద్ధపరచబడినదా? ఎందుకు సొలొమోను మహారాజు దేవాలయంలో కట్టి దేవాలయం పరిశుద్ధత కొరకు అన్ని చేసి దేవాలయంలో దేవుని
ఇదిగో మేఘస్తంభం దిగి వచ్చే వరకు వాళ్ళు ప్రార్థన చేసి ఎంత దేవుని సన్నిధిలో గోజాడారు ఆలోచించాలి. జీవరక్షణ చాలా మంది ఇప్పుడు దేవాలయమైన దాన్ని విడిచిపెట్టి దాన్ని టెంపుల్ అని చెప్పేస్తున్నారు కొంతమంది. ఇది టెంపుల్ అంటారు. టెంపుల్ అనే దానికి హిందూ మతాలకు పెట్టుకుంటారు టెంపుల్ అని. క్రిస్టియన్స్ అందరూ చర్చి అని పెడతారు, అంటే దేవాలయము అని. ఇప్పుడు రకరకాల మీనింగ్లు తీసుకొచ్చి వీళ్ళే అది అంటే జనాలు అక్కడ హిందువులా క్రైస్తవులు అనేది అర్థం కావదు. రివర్షనల్ రకాలు మందలుగా రావాలా, చెప్పింది వినాలా, చెప్పింది అంతే. రివర్షనల్ ఎవరు వాక్యములకు లోబట్టాను కాదు, వాక్యానుసారమైన జీవితం కాదు. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, ఆయన మందిరం జీవనశాల ప్రకాశం దేవుని సన్నిధులు వారు నిత్యము నిన్ను జీవనశాల. ఎవరు పడితే వారు జీవనశాల, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో వారు నిత్యము నిన్ను సృష్టించారు. తర్వాత నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు జీవనశాల ప్రకాశం. అందుకని అపోస్తుడైన పౌలు తిరుగుతూ ఎంత సేవ కట్టారండి ఈ వర్షాలు. ఇప్పుడు అట్లా కాదండి, అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి హైదరాబాద్లో గల్లీలో ఫంక్షన్ హాల్లో చేయాలి సేవ. ఏమి యాత్ర అండి? అన్ని విలేజ్ల నుంచి హైదరాబాద్లోనే చేయాలి గల్లీలు. అంతేగాని విలేజ్కి వెళ్ళి ఎవరు సేవ చేయరు. విలేజ్లో ఎక్కడ సేవ చేయరు, ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించరు, ఎక్కడ దేవుని వాక్యం పనికిరాదు. ఎక్కడ పనికి వస్తుంది? హైదరాబాద్లో ఉన్న ఫంక్షన్ హాల్లో. అసలు ఫంక్షన్ హాల్లో ప్రార్థన పెట్టడం ఏంటో, అసలు దేవుని సన్నిధి విడిచిపెట్టి యథార్థమైన సెలవు పెట్టి ఈ దేవుడు అక్కడ ఇంకో హోమం జరిగింది, 2వ రోజు ఇంకో పూజ జరిగింది, 3వ రోజు ఇంకోటి జరిగింది, 4వ రోజు వచ్చి నువ్వు ప్రార్థన పెడతావు. ఏమిటి పరిశుద్ధత? ఎక్కడ పరిశుద్ధత? నీవు అలాంటి వాడే కాబట్టి దానిలో నువ్వు కలిసిపోయి అలాంటి పని చేస్తున్నావు. జాగ్రత్త. నిర్వర్షాలు అవకాశం ఒక్కనొక దినాన నువ్వు లెక్క అప్పు చెప్పవలసినది. మనం అనుకుంటున్నాం లెక్క అప్పచెప్పాలి, తప్పకుండా అప్పచెప్పాలి. నిర్వర్షాలు దరఖాస్తు. పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి అపరిశుద్ధ స్థలంలోకి నిర్వర్షం అది పరిశుద్ధ స్థలం కాదు కదండి. అందుకని నిర్వర్షాలు వాళ్ళు అక్కడే చెప్పులు వేసుకుని, షూలు వేసుకుని, అలా చేసుకుని, జేబుల్లో చేతులు పెట్టుకుని నిర్వర్షం. అసలు దేవుడు ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడనే భయము ఏ కోశానా. అసలు దేవుడు అంటే లెక్క లేని తనవతో ఈ దినాల్లో సేవలు జరుగుతుంది. ఆశ్చర్యకరం, ఎంత బాధాకరమైన విషయం అంటే ఇదిగో దేవుని ఎరిగిన బిడ్డలు భయభక్తులు కలిగిన వారు గుడికి పోతుంటారు. ఒలివ కొండ మీద ఏం చేశాడు దేవుడు? అగ్ని పద దగ్గరికి మోసే వస్తుంటే, మోసే ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షలు నువ్వు షూ వేసుకుని ఆ డయాస్ మీదకి ఎక్కి. ఒకనొక రోజు మా చర్చి ఇనాగ్రేషన్కి ఇట్లా పెద్ద అయ్యగారిని పిలిచాం. ఆయన అయ్యగారు అమ్మగారు కూడా ఇచ్చింది. చెప్పులు వేసుకుని వస్తున్నారు. నేను విడిచేయండి బయట చెప్పులు, నేను రానే ఉన్నాను దేవుని మందిరంలోకి, మీరు చెప్పులు విడిచేస్తారండి. నేను కాదయ్యా, నేను పెద్దదాని అని ఏం పర్లేదు, ఇక్కడ ఏం మేకులు లేవు, ఏం లేవు, మేము పట్టాలు పరిచయం, పట్టాల మీద రానండి అన్నాను. నేను వేసుకోకూడదు, వేసుకుంటానికి వీల్లేదు అని. దేవుని సన్నిధిలో ఏమి లేకుండా ఇష్టానుసారమైన జీవితం, భయం లేదు. దేవుడు ఉన్నాడన్న భయము లేదు. పాదరక్షలు వేసుకుని దేవుని సన్నిధికి వస్తాను. అసలు దేవుడు అంటే భయం అంటే, అసలు విశ్వాసం ఉంటే నీ ఉండకాలం నువ్వు పిలిస్తే దేవుడు వచ్చి నీకు నిలబడతాడు. విశ్వాసం ఉంటే నువ్వు గడగడ ఉనికి, నీకు పాదరక్షణలు ఉండవు, ఏముండవు, నువ్వు బౌడని అంటేగా నువ్వు జేబులో చేతులు పెట్టి ఇలా వాక్యం చెప్పేవాడికి ఎందుకు? అమ్మో దేవుడు ఇక్కడ ఉన్నాడు, తగ్గించుకుని వాడు. అంతేగాని నువ్వేదో హెచ్చించుకుని ఇట్లా జేబులు పెట్టి చెప్తే జాగ్రత్త. మీరు వర్షాలు ఒకటి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈ దినాలు ఏదో అహంగా ఫీల్ అవటం కాదు, అహంకారులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. దీని విషయాలు అందుకని ఇక్కడ గ్రంథంలో చెప్పని మాట ఏంటంటే, నీ వలన బలమునందు మనుషులు నిర్వర్షం. యెహోవా వలన బలమునందను, నా బలము ఆయనే, నా రక్షణ ఆయనే, నా దుర్గము ఆయనని దావీదు మహారాజు గారు చెప్తున్నారు. జీవరాశి బలం ఆయన దగ్గర నుంచి పొందాలి. కానీ జీవరాశి లోకంలో మందిని చూసి, మనుషులను చూసి, అండబలం చూసుకుని నువ్వు ఏదో అతిశయపడటం అన్నారు. ఈ విషయంలో మనుషులు మందలు పోగేసి వీళ్ళందరూ నాకున్నారండి. ఈ విషయంలో వీళ్ళు పరలోక రాజ్యంలోకి రారు, నువ్వు వారు నీ వాక్యం ఏంటో వాడు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఈ విషయాలు వారికి రేపు నువ్వు లెక్క అప్పచెప్పాలి. వాళ్ళు ఒక్క లెక్క అప్పచెప్తే నువ్వు 2 లెక్కలు అప్పచెప్పాలి. వాళ్ళకు ఒక వంతు శిక్ష అయితే నీకు 200 శిక్ష. జాగ్రత్త. దైవజనులు ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో బహు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా క్లియర్గా రాయబడింది. నువ్వు ఏదో వాక్యాన్ని 2 అంచులు కదా అర్థం కదని నీకు కావాల్సిన రీతిలో పంచుకుంటాం కాదు.
వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలంతే. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధిస్తాడో దాని ప్రకారం నడుచుకోవాలి, కానీ నీ ఇష్టం వచ్చేట్టు మనసుకు చెప్తాను కాదు. అందుకని చెప్తున్నారు ఇక్కడ ఏముందండి, యాత్రలు చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. ఆడు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి, సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశారు. సౌఖ్యం ఉన్న ప్రాంతాల్లో కాదండి, కొండలు, గుట్టలు, లోయలు, అడవులు, ఎడార్లు, ఇదిగో నదులు, ఆ ప్రాంతాలను కొడితే సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం వాళ్ళు కూడా హైదరాబాద్లోనే సేవ అండి, హైదరాబాద్లోనే ఫంక్షన్ హాల్ అండి. ఈ పక్క నుండి మొన్న ఒక ఆవిడ చెప్తుంది ఇట్లనే, ఇక్కడ ఒక ఆయన వచ్చాడంటే అండి, నమ్మ నేను కూడా మీ ఊరి నుంచి వచ్చాను, నేను ఇక్కడ ప్రార్థన పెడదాం అనుకుంటున్నాను, మంచి ప్రార్థన ఇక్కడ ఉండేవాళ్ళు లేవని, ఏది పెద్ద మందిరం ఎదుగోండి ఇక్కడ లేదమ్మా, నేను ఇక్కడ పక్కన పెట్టేస్తాను ప్రార్థన. అదేంటండి అక్కడ పెడుతున్నారు కదా కొంచెం అవసరం వచ్చండి. అదేంటమ్మా ఇక్కడ కిరాణా దుకాణం పెడితే పక్కన ఇంకోటి కిరాణా దుకాణం పెట్టట్లేదా? దీంతో పోలుస్తున్నారు, కిరాణా దుకాణంతో దేవుని సేవను పోలుస్తున్నారు. చూసారా, కోతంత విస్తారంగా అందుకు కోసేడు వారు కావాలంటే, అబ్బో ఆయన కోసేది చాలేదు నేను పక్కనే పెడతానంటున్నారు. పక్కనే జాగ్రత్త. దేవుని మాటలు ఎలా ఉచ్చరిస్తున్నాను, ఎలాంటి పదార్థం పోల్చి ఉచ్చరిస్తున్నాను, ఒకనొక దినాన్ని లెక్క చెప్పాలి, కోత కొయ్యవలసి వస్తుంది, జాగ్రత్త. దీని భాష అందుకని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే చూడండి, వారు బాగా వెళ్ళచ్చు దానిని జలమయంగా చేయదు. అంటే అంతకుముందు జలం లేదు, ఇప్పుడు ఏమవుతుందండి, జలమవుతుంది. ఒకటి భాష ఎండిన నేలను ఆయన నీళ్లు పాలచి. ఆ మహోన్నతుడి బిడ్డలుగా మనము జీవించాలి. అంతేకాని ధన్యకరమైన జీవితం లేకుండా ఏదో ఈ లోకంలో జీవిస్తున్నావులే, ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, సౌఖ్యంగా ఉండాలనుకుంటున్నావు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి, నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నీలాంటి వాడు కూడా ఏమంటున్నాడు, తండ్రివైన అబ్రహాము నీ తండ్రి అంటున్నావు, వాడు అలానే అన్నాడు. ఏమైనా వాడు ఎక్కడున్నాడు, నిత్య నరకాగ్ని. జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏ స్థలంలోకి వెళ్తున్నావు, ఎలా ఉందో నీ సేవ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ చేత బోధించబడుతున్నావు, దేవుని శక్తిని పొందా, దేవుని ఆత్మ నీకుందా, ఆత్మతో నింపబడిన వాడిగా నీవున్నావు. నీ దశలు అవకాశాలు నీ ఇష్టానుసారంగా నీవుండి, నీ వర్షాలు మందుని మార్బలం చూసుకుని, అంగబలం అండబలం చూసుకుని ఈ లోకంలో నువ్వు వాళ్ళు తిరుగుతున్నావు. జాగ్రత్త, ప్రతి ఒక్క దాని విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. అందుకని అంటున్నాడు, ఇదిగో ధన్యులైన వారు ఎలా ఉంటారంటే, ఇదిగో 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, కీర్తన గ్రంథం. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆమేన్, ఆమేన్. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆమేన్. ఇది చాలా ముఖ్యమైనది. ఆత్మీయత కలిగిన వారికి, దేవుని సన్నిధిలో ఎదిగే వారికి, ఆత్మలో దినదినము పెరిగే వారికి ఉండవలసిన గుణాలు నివాసాల వరకు. ఏదైనా నీటి కాలంలో ఎవరు జీవజలంలో ఉంట పక్కన వాళ్ళు నాటపడతారట. డివోషన్ పరిశుద్ధాత్మతో నింపడతారు. జీవజలంలో వారి ప్రకృతి పారుతూ ఉంటాయి. దేవుని శక్తి బలము కలిగి ఉంటారు. కాబట్టి ఆ కాలంలో ఫలమునిచ్చు చెట్టు జీవశం. ఆ కాలం ఏ కాలంలో అయితే ఫలం ఇవ్వాలో ఆ కాలం అంది. ఎందుకు? దానికి ఎప్పుడు నీరు జీవశం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నిత్యమైన ఆత్మతో నింపుతూ ఉంటే, సమృద్ధి అయిన ఆహారం నీకు ఇస్తూ ఉంటే విమర్శలు నువ్వు ఆత్మీయంగా చిక్కిపోవు, బలహీనవు, ఎండిపోవు. ఎలా ఉంటావు? ఎప్పుడు పచ్చగా ఉంటావు. దేవుని ఆత్మతో నింపడు. నువ్వు కదిలితే మెదిలితే దేవుని ఆత్మతో నింపడు. నువ్వు చేతులు ఎత్తే దేవుని ఆత్మ దిగొచ్చింది. దేవుని భాష వారు ఎలా ఉంటారంట అండి, ఆకు వాడక తమ కాలమందు తలవించి వివాసాలు మనకు. ఎప్పుడు ఈ చెట్టు ఎండిపోయింది, మూడిపోయింది, ఇక్కడ ఫలాలు రావాలనుకుంటానికి వీలు లేనే లేదు. దీని భాషలు దొరకేసిన తప్పకుండా ఆ చెట్టు ఆయా కాలం ముందు తగిన సమయములందు ఫలాలిస్తూ ఉంటుంది. దీని వర్షాలు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మల వర్షాలు తీగ వర్షాల నీవుల వర్షాలు మహోన్నతులైన దేవుడు నిన్ను నన్ను పిలిచి ఆయన బిడ్డగా చేసి ఆకాశాలు ప్రతి దినం వల్ల హెచ్చరించి దూరాశాల ఆయన ఆత్మతో నింపుతూ ఉంటే
మనం ఆత్మీయంగా ఇంకా వడలిపోయే స్థితి ఉండనే ఉండదు, ఎండిపోయే స్థితి కూడా బలమైన ఆత్మతో ఆ మహోన్నతులైన వారి శక్తితోటి బలంతోటి మనం నింపడి లోరవేషణ తన కాలమందు ఫలమిచ్చు జీవరోషణ ఎప్పుడు ఫలమిచ్చు జీవరోషణ మన నుంచి అనేక దీవెనలు వాసనలు జీవరోషణ కాల్సిన అనేక మందికి వెళుతూ ఉంటాయి. ప్రభుత్వ ప్రియమైన బిడ్డలు, ఎలాంటి జీవితం మీరు జీవిస్తున్నారు? తీర్వశాల రక్షణ ధన్యకరమైన జీవితం మీకుందా? ధన్యులుగా ఉంటున్నారు? తీర్వశాల రక్షణ ఈ ధర్మశాస్త్రం ఆనందిస్తే జీవరోషణ ఇలాంటి ధన్యత కలిగి ఉంటుంది. ఈ ధన్యుల గురించి రువర్షణ జీవవర్షణ యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి రువరేకశలో మొట్టమొదటిగా ఆయన సేవల గురించి ఇదిగో ఆయన వాక్యపరిచయం మొదలుపెట్టినాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించున్నది యేసుక్రీస్తు వారు చెప్పి ఇదిగో ఈ ధన్యులను గురించి బయలుపరిచినారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం చూడండి, ధన్యుల గురించి బయలుపరిచింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దీనుడై దేవుని వాక్యాన్ని చదువుతూ రోజు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యంలో బలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దినదినం అభివృద్ధి పొందుతూ ఉంటే ఈ వాక్యాల నీ ఆత్మలో అభివృద్ధి పొందుతూ ఉంటావు. ఈ ఆత్మలో ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలని ఇంకా దీవెనత్వముతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఎంత తగ్గించుకుంటావో నీవు అంత ధన్యుడవు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. ఎవరిదండి? పరలోక రాజ్యము ఎవరిది? ధన్యులది. పరలోక రాజ్యం ఎవరిదండి? ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన మందిరములో నివసించేవారు ధన్యులు, ఆయన వాక్యం రోజు వినేవారు ధన్యులు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు వారు ధన్యులు. ఇదిగో నిత్యం ఆయన ఆత్మను పొందుకుని ఆయనతో కలిసి జీవించేవారు. ఇప్పుడు ఈ ధన్యులందరూ ఎక్కడ ఉంటారంటండి? మరి ఆ ధన్యత నీకున్నదా? ఆ ధన్యత నీకుందా? యెహోవా మందిరంలో నీవు ఉంటున్నావు, యెహోవా మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధ స్థలంలో ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడి నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ విషయాలు నువ్వు ఎక్కడి నుండి నిరవాశ్యలు అపవిత్రమైన చోట ఎవరు విషయాలు నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త, తిరువశీల నువ్వు విషయం కుష్ఠరోగి అయిన నయమాను జీర్వశీల భాషల ఈశా ప్రవక్త దగ్గరికి వచ్చేస్తున్నాడు. అయ్యా, నా కుష్ఠరోగం బాగైంది, కానీ నేను మా దేశం తిరిగి వెళ్తున్నా, సిరియా దేశం. ఒకవేళ రాజుగారు ఇట్లా మొక్కరించి నా మీద చేయించి ఆ దేవత మొక్కుతున్నప్పుడు నేను కూడా అక్కడ ఆయనతో పాటు ఉండాల్సి వస్తే అయ్యో దేవుడు నన్ను క్షమించును గాక అన్నాడే. ఈ వర్షం ప్రకాశం ఒక అన్యుడైన వాడు, అన్య దేవతలు పూజించేవాడు, ఒక స్వస్థత కలగానే దేవుని సన్నిధిలో విధేయుడై ఈ వర్షాలు అవకాశాలు ఎంత తగ్గింపు సొంతం ఈ వర్షాల ప్రకాశం. అయ్యో, ఆ పాపము నాకు అంటకుండా ఉందిగా, కానీ ఆయన దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తాను. ఈ వర్షాలు అవకాశం. విశ్వాసులైన మీరు, దేవుని వర్షాలైన దేవుని బిడ్డలైన మీరు, దేవుని వాక్యం ఇస్తున్న మీరు, దేవుని వాక్యం బోధించి మీరు ఎక్కడ నుంచున్నారు? ఏ స్థలం ఉంటావు నీవు? దేవుడు వచ్చి నిలబెడితే నీకు ఏ స్థానంలో ఉంటావు నువ్వు? జీవరాశల పైకి మాటలు కాదు, చెరి వల్ల రాశల వాక్యానుసారమైనది దీని వృషాల దేవుని సన్నిధిలో విధేయత కదా. జీవరోషాల దీని వృషాలుగా నీ వృషాలు నీ వృషాలు ఒక పబ్లిక్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాను. జీవరోషాలు వారి ఆశలు కదా దీని వృషాలు మరీ పూజలు చేసుకునే వర్షాలు అలాంటి చోట బట్టి దుర్వర్షాలు ఎరగట దేవుని సన్నిధిలో వర్షాలు అక్కడ అన్ని దెయ్యాలి. జీవవర్షాలు అవకాశం దీని వర్షాలు అవకాశం. ఎలాంటి జీవితం మీరు జీవిస్తున్నారు చూడండి, ఎలాంటి జీవితం మీరు జీవిస్తున్నారు. శివర్షాలు ఇదిగో దేవుని సన్నిధిలో వారు ఎలా అభివృద్ధి పొందుతారు? ఊరి వర్షాలు అవకాశం. ఇదిగో ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారని వాళ్ళు? దీనత్వం కావాలి, దీనత్వం కావాలి, దీనత్వం కావాలి, తగ్గింపు స్వభావం కావాలి. దేవుని సన్నిధిలో మన ఇష్టానుసారంగా షూలు వేసుకుని చెవుల్లో చేతులు పెట్టుకుని ఇట్లా చేతులు పెట్టుకుని మాట్లాడటం కాదు. శరీర భాష. అమ్మో, దేవుడు ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నమ్మి విశ్వసించి నీవు ఆయన సన్నిధిలో నివర్షణ. అసలు నీకు ప్రార్థనే లేకపోతే ఇంకా నువ్వేం నమ్ముతావు? నీకేం విశ్వాసం? శరీర భాష. దేవుని ఆత్మను పొందుకున్నవాడు దేవునికి భయపడతాడు, కానీ దేవుని ఆత్మ పొందుకున్నవాడు దేవుని భయపడతాడండి. నశించిపోయేవాడు శిలువను గురించి వార్త వెర్రితనంగా ఉంటుంది. నువ్వు అలాంటి వాడు, నువ్వు నశించిపోయేవాడు. చీమలక్ష పైకి ఏదో నటిస్తున్నావు. నశించిపోయే నటించేవాడు వీడు, నశించిపోతూ
నటించేవాడు వీడు. దీవర్షాలరా, నువ్వు నశించిపోయే నటించేవాడు, జాగ్రత్త. దీవర్షాల ప్రకాశన, ఎలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావు. అందుకని ఆత్మవిషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. తర్వాత దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. దీనివర్షాల వరకు దుఃఖపడటం అంటే లోక విషయాల గురించి చింతించటం కాదు, లోకాన్ని గురించి చింతించటం కాదు, బంధువుల గురించి, అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి చింతించటం కాదు. రివర్షల్ అవకాశాలు. నీ పాపముల విషయమై, నీ దోషముల విషయమై నువ్వు కన్నీరు కాచి, అయ్యో ఎంత ఘోర పాపినని నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి నువ్వు ప్రార్థన చేసి నీ పాపాలు, దోషాలు, ఆయన అపరాధాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే రివర్స్ అవకాశం. నువ్వేమవుతావు అంటండి, ఓదార్చ. ఊరికే కుమారుడా, ఊరికే కుమారి అని దేవుడు నీ కన్నీటి బాష్ప బిందువులను, నీ బాష్ప బిందువులైనా తుడిచేస్తాడు, నీ కన్నీటిని తుడిచేస్తాడు. జీవరహస్యాల అంటే దుఃఖపడ. దీనికోసం దుఃఖపడ, కన్నీటితో ప్రార్థన. జీవరహస్యం పై పెదవులు, నోటితో ప్రార్థన, ఏదో పైన అట్లా ప్రార్థన చేయటం కాదు, గంటలు ప్రార్థన చేయటం. అది కానే కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు వారు. ఏం చెప్పారు? దుఃఖపడువారు వారు జీవశాలు. దుఃఖపడి ప్రతి నిత్యం మన దోషాలు, పాపాల విషయం, అనేక దోషాలు, తలంపుల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా అనేక మంది పాడైపోతూ ఉంటారు. నివాసం పశ్చాత్తాపడాలి, కన్నీరు కాస్తారు. ఎవరు కన్నీరు కారుస్తారు వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. వారు దేవుని సన్నిధిలో దేవుడు వారిని చూసి వారి కన్నీటిని తుడుస్తాడు. అందుకని దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్ర. జీవన భాష. కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు. సాత్వికం, భాష. దీన మనసు కలిగిన వారిగా, తగ్గింపు తగిన వారు. ఇది భాష. యేసుక్రీస్తు వారు ఇదే చూపెట్టినారు. ఆయన చూపెట్టిన లక్షణాలు, గుణాలు మనం పొందుకుని ఉండాలి. అలాంటి గుణాలు లేని వారిగా మనం ఈ వర్షాలు రాసిన దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమండి. యేసుక్రీస్తు వారు నన్ను కొడుతున్నారు, నేను కొట్టిన వాళ్ళు ఎవరు చెప్పు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏమన్నాడు తెలుసండి ఆయన? ప్రభువా, వీరేం చేస్తున్నారో ఎరగరు. అయ్యో, వీరు ఎరగరు. ఇలా ఎరుగురు అని ఆయన తగ్గించుకుని వాళ్ళు క్షమించే మనసు కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యం. అలాంటి గొప్ప మనస్సు నీవు కలగాలి. సాత్వికం కావాలి, ఓదార్చుకునే మనసు కావాలి, క్షమించే గుణం కావాలి, ఆదరించే గుణం కావాలి. ప్రక్కవారు అనేక శోధనలు నశించిపోతూ ఉంటే నాకేం పట్టిందిలే అని వెళ్ళిపోయే స్థితిలో నీవు ఉండకూడదు. ఈ వర్షాల వారు క్రీస్తు బిడ్డలు అనేకారు. ఈ వర్షాలు క్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారంటే తగ్గించుకుని ముందు దేవుని సన్నిధిలో ఇదిగో అలాంటి వారిని ఆదుకునే వారిగా ఉండాలి. అలాంటి వారికి సేవ చేసేవారు. అంతేగాని ప్రజలందరూ వచ్చి నాకు సేవ చేయాలనుకునేవాడు కాదు యేసుక్రీస్తు వారు. అందుకని ఇలాంటి అహంకారుల గురించి ఆయన ఏం చెప్పాడు తెలుసండి? శిష్యుల పాదాలన్నీ కడిగి తువ్వాలతో వాళ్ళ పాదాలను ఎందుకు? నేను సేవకుడు కదా అని నాకు అహంకారం ఉండటం కాదు, నేను మీకన్నా తగ్గించుకుని ఉండాలి అని మనకు నిరూపించడానికి ఆయన చేసిన గొప్ప కార్యం. ఈ దినాల్లో లేదు నేను పైన ఉంటాను, మీరు కింద ఉండండి. జాగ్రత్త. విమర్శల మనం దేవుని బిడ్డలుగా జీవించాలి. అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావం కావాలి. విమర్శల ఏదైనా నువ్వు చేసుకోలేనిది ఉంటే సహాయంగా ఎవరైనా నిలబడితే పర్వాలేదు, కానీ విమర్శల అన్నీ ఏదో ఆ రాజుగారిలాగా ఆజ్ఞాపించి అది చేయండి విమర్శల. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కానే కాదు. దేవుని యేసుక్రీస్తు వారి వంటి స్వభావము కావాలి, ఆయన వంటి గుణం మనకు కావాలి, ఆయన వంటి వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రభునంద ప్రియులారా, అలాంటి స్వభావాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందుతాం. ఆ తర్వాత చదవండి. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు. మనం నీతిగా జీవించాలి. ఎందుకు నీతిగా జీవించాలి అంటే, ఒక శత్రువు మన మీదకి వస్తున్నాడు అనుకోండి, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంటే నీ ప్రక్కన 1000 మంది పడ్డాను, ఎడం ప్రక్కన 1000 మంది, కుడి పక్కన నీ మీదకి అపాయము, నీ వెనక యెహోవా సైన్యము కావాలి. అంటే లెఫ్ట్, రైట్, బ్యాక్ 3 చోట్ల కాపలా ఉన్నారు. ఇప్పుడు ఏముంది ముందు? ఎవరు లేరు. ఏమొస్తుంది ముందు? నీ నీతి నీ ముందర నడుచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీతి చాలా ముఖ్యమైనది. నీతి చాలా ముఖ్యమైనది. చదవం మళ్ళీ ఒకసారి.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. నీతిగా జీవించడానికి ఎప్పుడు తప్పు చేయటం కాదు, చెడు బ్రతకడం కాదు, భ్రష్ట బ్రతకటం కాదు, నీతివంతంగా బ్రతకాలి. నీ బ్రతికి నీతికరమైన బ్రతుకు నీ ముందర నడుస్తూ ఉంటుంది. నీ వెనుక యెహోవా సైన్యం ఎలానూ ఉంది. ఈ ప్రక్కన ఆయన దూతలు ఉన్నారు, కుడి ప్రక్కన దూతలు ఉన్నారు. ఇప్పుడు 4 పక్కల నీకు దేవుని యొక్క కంచె ఉంది, కోటలాగా. ఇంకా నిన్నెవరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవుని శక్తి కలిగిన వారుగా ఉండాలి అంటే ఇదిగో యెహోవా మందిరంలో దివారాత్రం ఆయనను ధ్యానిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆయన వాక్యమును వినాలి. మందిరంలో ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యం వినాలి. ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన బిడ్డలుగా జీవించాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. ఇది విషయాలు. ఇది నువ్వేం కోరుకుంటున్నావు? ఎలాంటి జీవితంలో నీవు ఉన్నావు? దేవునికి విధేయులుగా ఉండగలుగుతున్నారా? దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతున్నారా? ఈ విషయాలు మనకు లోకంలో ఏదైనా కొంచెం దొరుకుతుందంటే అసలు దేవుని విడిచిపెట్టే జనాంగం ఎక్కువ మంది అయిపోయారు. చాలామంది అసలు ఎందుకు పరుగులెత్తుకుంటూ వెళ్తారో, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తారో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళినా ఆరాటాలు, కూర్చొని తినేవాడు తింటారు, పడుకునేవాడు పడుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. దీని విషయాలు దేవుని మందిరమా? దేవుని సన్నిధా? ఎలా ఉన్నారు దేవుని సన్నిధిలో? భయం లేదు. ఒకడు కాళ్ళు చాపుకుంటాడు, ఒకటి ఇలా కూర్చుంటాడు, ఒకటి అలా కూర్చుంటాడు. ఏంటది? దేవుడిని ప్రక్కన నిలబడి ఉంటే ఇంత నిర్లక్ష్య స్వభావం కలిగి దేవుని సన్నిధిలో జీవించుట ఎంత భ్రష్ట మనసు. జాగ్రత్త. దేవుడు నేను చూస్తున్నాడు, నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. మహోన్నతుడు రేపు తీర్చిదిద్దేటంలో ఇదంతా బయటకు వస్తుంది. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? నువ్వు యథార్థమైన జీవితం, నీతికరమైన జీవితం, ధన్యకరమైన జీవితం జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అలాంటి కోరుకుని నిన్ను దేవుడు నిత్యం ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఆయన బిడ్డకి చేసుకుని ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థానం నీకు పొందుకుండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం నీకు కావాలంటే మనం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇక్కడికి వెళ్ళిన ప్రభా, మహోన్నతుడా మీకు వందనాలు. ఈ వాక్యం బిడ్డలైనా హృదయంలో తాకున్నట్లు మీకు దాయిచి మీ శక్తిని బలం విమర్శలు, మీ బలమైన ఆత్మ తాకల్పన ఎప్పుడే భయమును వడకును దాయిచ్చేది విమర్శలు మీ సన్నిధికి మీకు లోబడి విధేయులై బిడ్డలు చేయాలి. అవశాన దేవా, అవిధేయులుగా కాకుండా విధేయులుగా జీవించే బిడ్డలు చేయాలి. మహోన్నతుడా మీకు అవకాశం ఈ బిడ్డలు దీవించి ప్రతి బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి విడిపించి ఓరక్షలు వీరికి నెమ్మదిని సమాధానమును దాయిచ్చేసి మీ మహిళ బిడ్డలు భద్రపరచండి. వీరందరి చుట్టూ మీ కాపుదల నుంచి దినమునైనా మీ మందిరంలో వాక్యం జరుగుతున్న ప్రతి నిత్యం మీ వాక్యానుసారాలు జీవించే బిడ్డలు వీరు చేసి వీరి చుట్టూ మీ కాపుదల నుంచి మంచి అభివృద్ధి కలిగించేయమని, ఆత్మలు అభివృద్ధి పరచమని నజరేయుడైన యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా మీకు